మై ఛానల్ నేను మీ భరత్ బుడగమ్మ ఈరోజు వీడియో వచ్చేసి మా యూనివర్సిటీ వ్లాగ్. ఇంతకుముందు ఆల్రెడీ ఒకసారి యూనివర్సిటీ వ్లాగ్ చేశాను, బట్ అప్పుడు కొత్తగా కాబట్టి నాకు ఏం తెలియదు. బట్ ఇప్పుడు డీటెయిల్ వీడియో తీస్తాను, పదండి. ఇది మా ఓల్డ్ బిల్డింగ్, ఇది మా న్యూ బిల్డింగ్. న్యూ బిల్డింగ్లో అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా బాగుంటుంది. సో ఇది మా యూనివర్సిటీ ఎంట్రన్స్ దగ్గర నార్మల్గా సెక్యూరిటీ నిలబడతాడు. సో ప్రతి ఒక్కరి పోర్టల్ ఐడి చెక్ చేస్తాడు. ఒకవేళ నువ్వు ఈ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు కాకపోతే సివియర్ యాక్షన్ తీసుకుంటారు. సమ్టైమ్స్ పోలీస్ కేసు కూడా ఇస్తారు ఒకవేళ నువ్వు ఏమైనా గొడవ చేస్తే. సో ఇక్కడ వెయిటింగ్ ఏరియా ఉంది అండ్ మెషిన్ ఉంది, ఫుడ్ మెషిన్. నువ్వు కార్డ్ ట్యాప్ చేసి కొనుక్కోవచ్చు. సో ఓల్డ్ బిల్డింగ్లో మెయిన్గా 3 లిఫ్ట్స్ ఉంటాయి. ఇవి 3 లిఫ్ట్స్. సో ఓల్డ్ బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్లో అయితే ఎస్వి క్లినికల్ రూమ్స్ ఉంటాయి. సో ఇందులో మోస్ట్లీ క్యాబ్స్ క్లాసెస్ అనేవి నడుస్తాయి. సో ఇందులో ఏం టీచ్ చేస్తారంటే మనం మ్యాన్కైండ్స్ మీద రియల్ పేషెంట్స్ని ఎలా ట్రీట్ చేయాలో అవి నేర్పిస్తారు. సో ఈ సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి సెమిస్టర్లో మనకి ఈ సబ్జెక్ట్ అనేది ఉంటుంది. సో ఇందులో చూడండి, ఒకసారి 2 స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఇంకో దాంట్లోనేమో ఒక మ్యామ్ 2 స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఈ సబ్జెక్ట్ అనేది 2 స్టూడెంట్స్ ఉన్నారని ఆశ్చర్యపోతున్నారేమో, బట్ నార్మల్గా అయితే ఫుల్ స్టూడెంట్స్ ఉంటారు. బట్ మేబీ వాళ్ళు ఎక్స్ట్రా కోర్స్ తీసుకున్నట్టున్నారు, సో వాళ్ళకి సపరేట్గా టీచ్ చేస్తున్నారు. ఇది ఓల్డ్ బిల్డింగ్ 4th ఫ్లోర్. ఇందులో కూడా క్యాప్స్ అనే సబ్జెక్టే నడుస్తుంది. కింద రూమ్స్ సరిపోకపోతే నార్మల్గా 4th ఫ్లోర్ యూజ్ చేసుకుంటారు. ఇది అనాటమీ ల్యాబ్. సో ఇది ఓల్డ్ బిల్డింగ్లో ఎగ్జామినేషన్ సెంటర్. తక్కువ మంది ఎగ్జామ్ రాయాలనుకున్నప్పుడు సో ఓల్డ్ బిల్డింగ్లో కండక్ట్ చేస్తారు. ఇది వచ్చేసి వెయిటింగ్ ఏరియా. మన సార్ వాళ్ళు ప్రీవియస్ లెక్చర్ ఇంకా కంప్లీట్ కానప్పుడు మనం ఇక్కడ వచ్చేసి వెయిట్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి ఓల్డ్ బిల్డింగ్లో క్లాస్ రూమ్స్. మనం ఓల్డ్ బిల్డింగ్ క్లాస్ రూమ్స్కి అండ్ న్యూ బిల్డింగ్ క్లాస్ రూమ్స్కి డిఫరెన్స్ మీరే చూస్తారు. సో ఇక్కడ స్క్రీన్ ఉంటుంది, మ్యామ్ వాళ్ళు టెక్స్ట్ బుక్ అందులో ఓపెన్ చేస్తారు అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ప్రతి ఫ్లోర్కి ఇలా వాష్రూమ్స్ అనేవి ఉంటాయి. స్టూడెంట్స్ బయట ఎందుకు కూర్చున్నారని ఆశ్చర్యపోవచ్చు. వాళ్ళకి క్విజ్ అవుతుంది, మ్యామ్ ఒక్కొక్కరిని పిలుస్తుంది లోపలికి. సో ఇప్పుడు వచ్చేసి హిస్టాలజీ ల్యాబ్. ఇందులో మైక్రోస్కోప్స్ ఉంటాయి. మన స్పీసిమెన్స్ని స్లైడ్ మీద పెట్టేసి మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేసి మనం దాన్ని ఐడెంటిఫై చేసి సార్కి చెప్పాలి. అండ్ పక్కన వచ్చేసేది మెడికల్ కెమిస్ట్రీ ల్యాబ్. సో ఇందులో మనం ఏ కెమికల్స్ కలిపితే ఏమొస్తాయి అనేసి మ్యామ్ చెప్తుంది. సో ఇది వచ్చేసి అనాటమీ ల్యాబ్. సో ఇందులో 3D వ్యూ చూస్తాం, మన ఉమెన్స్ బాడీని మొత్తం 3D వ్యూలో చూస్తాం. సో అప్పుడు మనం ఈజీగా నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనం 7th ఫ్లోర్కి వెళ్తున్నాం. సో 7th ఫ్లోర్లో మోస్ట్లీ స్టాఫ్ వాళ్ళే ఉంటారు. ఏ స్టాఫ్ ఉంటో చూద్దాం పండి. హెడ్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ ఎకతెరిన్ మ్యామ్, పక్కన వచ్చేసి హెడ్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్, అండ్ పక్కన వచ్చేసి హెడ్ ఆఫ్ లా అండ్ హెడ్ ఆఫ్ లీగల్ డిపార్ట్మెంట్. సో వాళ్ళు ఏదో డిస్కస్ చేస్తున్నారు. సో ఇప్పుడు మా ఫ్రెండ్కి ఫీజు రిసిప్ట్, తను కట్టిన ఫీజు రిసిప్ట్ కావాలంటే వెళ్ళేసి అడిగాము. మ్యామ్ వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి తనకు ఫీజు రిసిప్ట్ స్లిప్ ఇచ్చారు. ఎవ్రీ ఫ్లోర్లో బిల్డింగ్ మ్యాప్ అనేది మాత్రం ఉంటుంది. సో ఇక్కడ స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు. ఇది స్టూడెంట్ అఫైర్స్ డిపార్ట్మెంట్. సో స్టూడెంట్కి ఇలాంటి ప్రాబ్లం వచ్చినా, లేకపోతే నీకు నీ స్టడీ ప్రాసెసింగ్, లీగల్ డాక్యుమెంట్స్, ఫీజు రిసిప్ట్స్, లేకపోతే స్నోబాల్ లాంటివి ఏమైనా కావాలంటే వాళ్ళు ఇక్కడ హెల్ప్ చేస్తారు. సో ఇది క్యాంటీన్ ఫ్రెండ్స్. ఒకప్పుడు నడిచేది, ఇప్పుడు మళ్ళీ రినోవేషన్ చేస్తున్నారు ఇదంతా. సో ప్రస్తుతానికైతే క్లోజ్ ఉంది, తర్వాత ఓపెన్ చేస్తుండొచ్చు, చెప్పలేము. సో ఓల్డ్ బిల్డింగ్ ఇంకో సైడ్ సెకండ్ ఫ్లోర్లో మేనేజర్స్ అండ్ డీన్స్ ఆఫీస్ ఉంటుంది. స్టూడెంట్స్కి స్టడీ పరంగా అండ్ లెక్చర్స్ పరంగా ఏదైనా ఇబ్బంది ఉంటే మనం వెళ్ళి మేనేజర్స్కి కలిస్తే వాళ్ళు మన ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేస్తారు. ఇందులో 1 to 6 సెమిస్టర్ మేనేజర్స్ డిఫరెంట్గా ఉంటారు, అండ్ 7th నుంచి 12th సెమిస్టర్ వరకు మేనేజర్స్ డిఫరెంట్గా ఉంటారు. సో ఇది ఓల్డ్ బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్ నుంచి న్యూ బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్కి పోయే బ్రిడ్జ్. సో ఇది నార్మల్గా ఇది పార్కింగ్ ఏరియా. నార్మల్గా అయితే ఫుల్ వెహికల్స్ ఉంటాయి, బట్ ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఒక్క వెహికల్ కూడా లేదు అక్కడ. సో ఇప్పుడు మనం న్యూ బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాం. ఇందులో కొన్ని క్లాస్ రూమ్స్ ఉంటాయి, కొన్ని ఆఫీస్ రూమ్స్ ఉంటాయి, అండ్ కొన్ని ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటాయి. సో ఇందులో అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి PR డిపార్ట్మెంట్ రూమ్, అండ్ ఇది వచ్చేసి స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ రూమ్. సో రేపు మా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ సెరమనీ ఉంది. సో అందు గురించి ఈ అరేంజ్మెంట్స్ అన్ని చేశారు. అక్కడ కనిపిస్తున్న స్క్రీన్లో మనకి ఏదైనా క్రికెట్ మ్యాచ్ స్క్రీనింగ్ కావాలన్నా, ఫుట్బాల్ మ్యాచ్ స్క్రీనింగ్ కావాలన్నా కానీ మన పర్మిషన్ తీసుకొని వేయించుకోవచ్చు. రీసెంట్గా మన క్రికెట్ ఫైనల్ కూడా స్క్రీన్ చేశారు. సో ఎవ్రీ ఫ్లోర్లో ఈ ఫుడ్ మిషన్స్ అనేవి ఉంటాయి. సో ఇది వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్. ఎగ్జామినేషన్ సెంటర్ చాలా పెద్దగా ఉంటుంది. సో ఇక్కడ మనం లోపలికి ఎంటర్ కాగానే మనం దగ్గర ఉన్న బ్యాగ్స్ గీక్స్ అన్ని ఇక్కడ పెట్టేసి వెళ్ళాలి. మన ఐడి చూపించి కూర్చోవాలి. వాళ్ళు మన ఐడి అండ్ మనం లాగిన్ అయిన డీటెయిల్స్ అన్ని చెక్ చేసి ఎగ్జామ్ స్టార్ట్ చేయడానికి పర్మిషన్ ఇస్తారు. సో ఇక్కడ మనం లోపలికి ఎగ్జామినేషన్ సెంటర్ లోపలికి వెళ్ళేటప్పుడు మనం ఫోన్ సబ్మిట్ చేసేసి వెళ్ళాలి. సో మళ్ళీ రిటర్న్ బయటకు వచ్చినాక మనం ఫోన్స్ తీసుకోవాలి.
ఇది వచ్చేసి హెడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్. సో మనం ఎగ్జామినేషన్ సెంటర్లో ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్, కంప్యూటర్లో కదా రాసేది, సో ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ వాళ్ళకి వచ్చి కంప్లైంట్ చేయాలి. సో ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్లోనే ఒక మీటింగ్ రూమ్. ఇందులో మోస్ట్ ఆఫ్ ది టైం మీటింగ్స్ జరుగుతాయి. సో ఇప్పుడు మనం పైనకి వెళ్దాం పదండి. న్యూ బిల్డింగ్లో మొత్తం 6 లిఫ్ట్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం 4th ఫ్లోర్కి వెళ్తున్నాం. 4th ఫ్లోర్లో మొత్తం క్లాస్ రూమ్స్ ఉంటాయి. సో కొన్ని మన క్లాస్ రూమ్స్ అనేవి పెద్ద ఉంటాయి, కొన్ని చిన్న ఉంటాయి, అండ్ కొన్ని నార్మల్ సైజ్ కూడా ఉంటాయి. సో క్లాస్లో ఎంతమంది ఉన్నారన్న దాన్ని బట్టి మనకి క్లాస్ రూమ్స్ అనేవి అరేంజ్ చేయడం జరుగుతుంది. సో ఇందులో ఇది సెమినార్ జరుగుతాయి, ఎందుకంటే సెమినార్లో కొద్ది మంది ఉంటారు కాబట్టి. ఇది నార్మల్ క్లాస్ రూమ్. అండ్ ఇప్పుడు ఇంకోటి వచ్చేసి పెద్ద క్లాస్ రూమ్. ఇందులో నార్మల్గా 2 to 3 గ్రూప్స్ కలిపి లెక్చర్స్ ఒకటే దగ్గర కంబైన్ చేసి మనకి లెక్చర్స్ అనేవి చెప్తారు. ఇది వచ్చేసి కాన్ఫరెన్స్ రూమ్. ఏదైనా కాన్ఫరెన్స్ ఉన్నా లేకపోతే ఏదైనా మీటింగ్ ఉన్నా ఈ రూమ్లో కండక్ట్ చేస్తారు. ఇది వచ్చేసి వాష్రూమ్. అమ్మాయిలకి అబ్బాయిలకి సపరేట్ ఎవ్రీ ఫ్లోర్లో వాష్రూమ్స్ ఉంటాయి. అండ్ వాష్రూమ్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. డేకి 2 times అయితే క్లీన్ చేస్తారు అనుకుంటా. సో ఇది వచ్చేసి గేమింగ్ రూమ్. చాలామందికి చాలా ఇష్టం కాబట్టి స్పెషల్ కోర్స్ తీసుకుంటారు దీంట్లో. సో ఇది వచ్చేసి నా ఫేవరెట్ ప్లేస్, బ్యాడ్మింటన్ ఏరియా. నాకు చాలా ఇష్టం. మేము స్ట్రెస్ రిలీఫ్ చేసుకోవాలనుకుంటే వెళ్ళి బ్యాడ్మింటన్ ఆడుకుంటాం. సో ఇది న్యూ బిల్డింగ్ 8th ఫ్లోర్లో స్టోర్ రూమ్ ఉంటుంది. సో ఇది వచ్చేసి సెల్ఫ్ గవర్నమెంట్ రూమ్. సెల్ఫ్ గవర్నమెంట్ రూమ్ అంటే ఏంటి అనుకోగలరు. సో స్టూడెంట్స్కి ఎవ్రీ 2 yearsకి ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి. సో జార్జియన్స్ నిలబడతారు. సో మనం ఇండియన్స్ వాళ్ళకి కొంతమందికి సపోర్ట్ చేస్తే మన ఇండియా అందులో డెలిగేట్స్ ఉంటారు. మనకి ఏదైనా స్పోర్ట్స్ కావాలన్నా, ఏదైనా ఈవెంట్స్ కావాలన్నా, ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ వెళ్ళి డెలిగేట్స్కి చెప్తే వాళ్ళు వెళ్ళేసి అడ్మినిస్ట్రేషన్కి కన్వే చేస్తారు. సో మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇది మనం వచ్చేసి బ్యాడ్మింటన్ అయితే ఆల్రెడీ చెప్పాను. సో ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం వచ్చేసి లైబ్రరీ. సో మనకి ఇక్కడ మనం మొత్తం టెక్స్ట్ బుక్స్ అనేవి మాన్యువల్గా ఉండవు కాబట్టి మనం కంప్యూటర్లోనే ఉంటాయి. డ్రైవ్లోనే లేకపోతే డాక్యుమెంట్ ఫామ్లోనే ఉంటాయి. సో కంప్యూటర్లోనే చదువుకోవాలి. సో మనం బుక్స్లో చదువుకోవాలనుకుంటే సో ఇక్కడ లైబ్రరీకి వచ్చేసి మన ఐడి కార్డ్ ఇచ్చేసి టెక్స్ట్ బుక్స్ తీసుకొని చదువుకోవచ్చు. అండ్ చాలా 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 ప్రశాంతంగా ఉంటుంది. సో ఇక్కడ కొత్త ఎక్విప్మెంట్ తెప్పించారు. మనకు లైబ్రరీ సరిపోవట్లేదు. సో అందుగురించి కొత్త ఎక్విప్మెంట్ తెప్పించారు. సో ఇప్పుడు మనం లైబ్రరీ వెళ్ళేసి చూద్దాం సైలెంట్గా. అక్కడ అందరు చదువుకుంటున్నారు. సో నార్మల్గా ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఇక్కడ ఎవరు లేరు, లేకపోతే లైబ్రరీ మాత్రం చాలా ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ మన ఐడి సబ్మిట్ చేసి టెక్స్ట్ బుక్ తీసుకోవాలి. అండ్ మళ్ళీ మనం టెక్స్ట్ బుక్ రిటర్న్ ఇచ్చినప్పుడే మన ఐడి మనకి రిటర్న్ ఇస్తారు. ఇక్కడ చూడండి అందరు చదువుకుంటున్నారు. నార్మల్గా అయితే అసలు మనకి స్పేస్ ఉండదు కూర్చోడానికి. ఇక్కడ చిన్న చిన్న రూమ్స్లా ఉంటాయి. చాలా మంది చాలా కూర్చొని చదువుకుంటారు. ఎవరిని డిస్టర్బ్ చేయదు. ఇంత సౌండ్ వచ్చినా, ఏమైనా ఫోన్ వచ్చినా కానీ బయటకు వెళ్ళి మాట్లాడుకోవాలి. ఇందులో ఎవరు మాట్లాడినా పక్కన వాళ్ళకి డిస్టర్బ్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి మా ఫ్రెండ్ హాయ్ చెప్తున్నాను నాకు చూసి. సో ఇక్కడ మనకి లైబ్రరీ అనేది ఎక్స్టెండ్ చేస్తున్నాయి. ఇప్పుడు మనం అక్కడ కొత్త ఎక్విప్మెంట్ చూసాం కదా. సో ఈ ఏరియాలో అరేంజ్ చేసేసి లైబ్రరీని ఎక్స్టెండ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ వీడియోలో మన యూనివర్సిటీలో ఏమేమి ఈవెంట్ జరిగినాయో అన్ని క్లియర్గా చెప్తాను. సో నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని రెడీ ఉండండి. సో ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.